అదే గురువు సంతోషిస్తే శాశ్వత కైవల్యం వస్తుంది. ఇంకిక్కడ ఏ రోజు ఎవరెవరిని పూజించాలి? ఆదిత్వం పూజయిత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః. ఆదివారం నాడు, అది సూర్యవారం, భానువారం, సూర్యుణ్ణి పూజించు. బ్రాహ్మణోత్తములకి స్వయం పాకమియ్యి. దానివల్ల నీకు రోగాలు తగ్గుతాయి. నేత్రయోశిరసో రోగే తథా కుష్ఠస్య శాంతయే. కుష్ఠరోగం, కంటి రోగం, మచ్చలు కూడా పోతాయి, అన్ని రోగాలు పోతాయట. ఒళ్ళంతా మచ్చలతో నానాయాతన పడుతున్న వాళ్ళు ఆదివారం నాడు సూర్య భగవానుడికి నమస్కారం చేసి సూర్యుడి ప్రీతి కోసం బ్రాహ్మణోత్తములకి స్వయం పాకం ఇస్తే ఇక కొంతకాలానికి వాడికి ఆ రోగాలు పోతాయి, దరిద్రపు రోగాలు పోతాయి. సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్తన్నారు. సూర్యుడి ద్వారా ఆరోగ్యం కోరుకోవాలి. 3 సంవత్సరములు చేస్తే సూర్యుడిని పూజిస్తే, ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించడం 3 ఏళ్లు చేస్తే ఈ మచ్చలతో ఒళ్ళంతా నానాయాత్ర పడిపోతున్న వాళ్ళకి ఆ రోగం పోయి మళ్ళీ ఆరోగ్యమైన చర్మం వస్తుంది, కుష్ఠరోగం పోతుంది. సంవత్సరం చేస్తే తలకాయకి సంబంధించిన రోగాలు పోతాయి. ఒకటే తలనొప్పి, ఎప్పుడు తలకాయ గిర్రుని తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి బుర్ర తిరుగుడు రోగం ఇలా ఊగిపోతూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళు సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా సూర్యుడికి నమస్కారం చేసి ఆదివారం స్వయం పాకం బ్రాహ్మణోత్తముడికి ఇమ్మన్నారు. ఇస్తే ఈ శిరస్సు సంబంధమైన రోగాలు పోతాయి. కంటి రోగాలు కొంతమందికి కన్నిల్లా వణకడం, కన్ను కొట్టడము, దరిద్రపు రోగాలు కొంతమందికి. కళ్ళు చాలా విచిత్రమైన వండోయ్. కళ్ళంత అనారోగ్యం మరొకటి ఎక్కడ ఉండదన్నమాట. ఏదో వార్ధక్యంలో కళ్ళదోడు రావడం కదా. కొంతమందికి, ఎంతమంది పిల్లలకు కూడా కంటికి చత్వారం వచ్చేసి రోగం వస్తుంది. వీళ్ళు ఏం చేయమన్నారు అంటే నెల్లాళ్ల పాటు ఈ సూర్య భగవానుడికి రోజు ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చి పూజ చేసి నమస్కారం చేసి నెల్లాళ్ళు రోజు స్వయం పాకం ఇవ్వాలి. ఇస్తే నేత్ర రోగాలు పోతాయి. మరీ ప్రారంధం బలీయంగా ఉంటే ఇంకా ఎక్కువ పెంచాలి. మీరు చెప్పినట్టే ప్రదక్షిణ చేసేసాం వెంటనే ఫలితం లేదంటే కుదరదు. నీ ప్రారంధం బలంగా ఉందని అర్థం. ప్రారంధాన్ని బట్టి ఇంకా అనుష్ఠానం పెంచుకో. ఆయా వారాలలో ఇష్టదేవతల్ని పూజించు. ఏ రోజుల్లో ముందే ఇప్పుడు చెప్పాం కదా. ఆదివారం నాడేమో సూర్య భగవానుణ్ణి, సోమవారే చ లక్ష్మ్యాదీన్ సంపదర్థే యజేద్బుధగా. డబ్బు కావాలి అంతే కదా అనుకున్నవాడు సోమవారం నాడు లక్ష్మిని పూజించాలి. ఆరోగ్యము, సంపద, జ్ఞానము కావాలంటే సోమవారం శివుణ్ణి పూజించాలి. ఆదివారం నాడు ఎలా అయితే సూర్యుడిని పూజిస్తున్నాం అలాగే సోమవారం నాడు కూడా కేవల సంపద కోరుకున్నవాడు లక్ష్మిని పూజించి ఓ బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి నెయ్యి, అన్నానికి కావలసిన పదార్థాలు ఇచ్చేయాలట. భోజనానికి సంబంధించి విత్ నెయ్యి. నెయ్యి లేకుండా ఇవ్వకూడదు. నెయ్యి లేకపోతే ఇంక భోజనం పెట్టాడు మొహం. నెయ్యి అంటే ప్యాకెట్ నెయ్యి పనికిరాదట. ఇంట్లో పాలు తోడిపెట్టి వెన్న తీసి కరిగించిన నెయ్యి ఇవ్వాలట. వాళ్ళు చెప్పాడు నిలవ ఉన్న నెయ్యి పనికిరాదు. నెయ్యి దానం చేసేటప్పుడు మీరు అవేవో ప్యాకెట్లు ఉన్నాయండి మంచి కంపెనీ ఏనన్నా సరే పనికిరాదట. ఏమో అందులో ఏ ఆవు కొవ్వో పంది కొవ్వో ఈ మధ్య చూస్తున్నాగా ఆ పేగుల్లో తీసుకొచ్చి కరిగించి పోచేస్తున్నారు. అందుకని అంటే సంపదలు కావాలనుకున్న వాళ్ళు సోమవారం లక్ష్మిని పూజించమని ఎవడన్నా చెప్పాడు మీకు ఇంతవరకు? ఇందులో చెప్పాడు శివపురాణం. ప్రతి సోమవారము శివారాధన చేసి 7:30 to 9 రాహుకాలం, ఆ లింగకాలంలో లింగ పూజను చేస్తే, రాహుకాలాన్ని లింగకాలం అంటారు గుర్తుపెట్టుకోండి. అది చాలా ప్రీతిపాత్రం శివుడికి. ఎవ్రీ మండే 7:30 to 9 సాధారణంగా రాహుకాలం అది. ఆ కాలంలో శివుణ్ణి పూజించి నెయ్యి కాని అన్నదానం కాని బ్రాహ్మణోత్తమునికి సమర్పిస్తే అటువంటి వాడికి రోగాలు తగ్గుతాయి, జ్ఞానము కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. మంగళవారం రోగాలు తగ్గడం కోసం కాళికా దేవతని పూజించాలి. అమ్మవారిని పూజించి మినుము, కంది, పెసరపప్పు ఈ 3 పప్పులతో పాటు స్వయం పాకం బ్రాహ్మడికి తినడానికి ఇవ్వాలి. మినుము, కంది, పెసర కూడా ఇవ్వాలట. అయ్యా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఒకే రోజు వండుకుంటారంటే నువ్వు వాడు ఎప్పుడు వీలుంటే ఇప్పుడు వండుకుంటాడు, నీకెందుకు బెంగ? మళ్ళీ పెద్ద ప్రశ్న. ఆ 3 ఉండి తీరాలని చెప్పాడు. ఏంటి ఆ శ్లోకం చెబుతున్నా వినండి. కాళ్యాదీన్ భౌమవారేతు యజేత్ రోగ ప్రశాంతయే. రోగ ప్రశాంతయే, రోగం తగ్గడానికి యజేత్తు పూజించవలెను. ఎవరు? కాళి ఆదీన్, కాళిక వంటి దేవతల్ని, అమ్మవార్లని. ఏ రోజు? భౌమవారేతు అంటే మంగళవారం. అప్పుడు ఆ రోజు ఏమేంటి? మాష అంటే మినుములు, ముద్దగా పెసలు,
ఆఢకం అంటే కందిపప్పు. ఈ 3 పప్పులు దానం చేయాలట. కిలో కందిపప్పు. ఎంత కష్టం ఇప్పుడు మరి. ఈ మధ్యన పెసరపప్పు కూడా రేట్లు పెరిగిపోయి. అయినా మరి ఏం చేస్తాం, రోగం తెచ్చుకున్నాక మరి పాపాలు చేసి చచ్చినట్టు ఇవ్వగలం. ఇది బ్రాహ్మడికి భోజనమునకుతో పాటు, భోజనమునకు కావలసిన పదార్థములతో పాటు ఇవ్వాలి విడిగా. భోజనానికి ఓ 2 కూరగాయలు, ఏదో బియ్యం, నెయ్యి ఇలాంటివి ఉంటాయిగా, వాటితో పెరుగు, వాటితో పాటుగా ఈ 3 కూడా ఇవ్వాలి. సౌమ్యవారే తథా విష్ణుం దధ్యన్నే నయ్యజేద్బుధః పుత్రమిత్ర కళత్రాది పుష్టిర్భవతి సర్వదాగా. బుధవారం నాడు విష్ణుమూర్తిని పూజించండి. ఎందుకు అంటే కొడుకులు, మిత్రులు, భార్య మనతో కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండడానికి. మొగుడు పెళ్ళాలు ఢీ అంటే ఢీ అని కొట్టుకుని విడిపోవడాలు, అలిగిపోయి మొగుడి ఇంట్లోంచి 2 రోజులు 3 రోజులు పోవడాలు, ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు మరి? దానికి శాంతికి ఏం చెప్పాడు? బుధవారం నాడు విష్ణుమూర్తిని దధ్యన్నం నైవేద్యం పెట్టి, పెరుగన్నం అనమాట, పోపెట్టిన పెరుగన్నం నైవేద్యం పెట్టి ఆరాధించి స్వయం పాకం బ్రాహ్మడికి దానం చేయాలి. ఇది బుధవారం 9 వారాలు పెట్టుకోండి. ఇలా చేస్తే మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటారు, కొడుకులు బాగుంటారు, మిత్రులు ఉంటారు. కొంతమందికి ఏంటో ఇవాళ వీళ్ళతో స్నేహం ఉంటే మర్నాడు వాళ్ళతో విరోధం, అత్తమాటు విరోధాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి వరి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా నేనలేదు బాబోయ్, మళ్ళీ మీరు బయటికి వెళ్ళాక నా మీద పడకండి. ఇందులో అన్నాడు, కలియుగంలో ఆడవాళ్ళకి తొందరగా తగాదాలు వచ్చేస్తాయి. 2 రోజులు వీళ్ళిద్దరు కలిసి ఉంటే 3వ రోజు విడిపోవచ్చు. చెప్పలేం, అంటే వీళ్ళు విడిపోతారని కాదు. అందువల్ల అలా విడిపోతున్న వాళ్ళు ఇలా బుధవారం నాడు కలిసి ఉండేలా ఉండమన్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.